ఈ కార్నర్ అమ్మా, వచ్చిన వాళ్ళు ఫ్రంట్ సైడ్ కూర్చుని పోండి. ఫస్ట్ 3 లైన్స్ ఖాళీ చేయాలి. 4th లైన్ నుంచి కూర్చోండి అమ్మా. కెమెరా మళ్ళీ ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ज्ञानप्रदाय गुरवे नमः। ऋस्वरनन्दितश्रुतितत्त्वाय गुरवे नमः। गमगधीभावरसलसिताय गुरवे नमः। मम विधिं रागनरहरिं तं सद्गुरुं कृपाय परहिताय कृतिनुत गुरवे नमः। दशशतवाद्यवेद्याय पूज्याय मद्गुरवे नमः। निगमावरणे रघुरुं नमः। ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरवे नमः। You taught us music.
You taught us to smile. You taught us to give and the right way to live. Can never thank you enough for being what you were and making us what we are. Gurave Namaha. You to come on to the dais, sir.
గీతాంజలి డాక్టర్ గారికి పుష్పగుచ్చం ఇచ్చి సత్కరించవలసిందిగా కోరుచున్నాం. दोस्त मेरा दोस्त तू है मेरी जान వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం బ్రతుకు తీపి పాటలో మధుర స్వరానం మనం స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్ వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం బ్రతుకు తీపి పాటలో మధుర స్వరానం మనం స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్ వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం చాలా ఆనందంగా ఉంది. మీ అందరూ చాలా కలర్ఫుల్గా ఉన్నారు. మీ అందరికీ పేరు పేరున సంస్కార భారతి చక్రధర స్కూల్ ఆహ్వానం పలికిస్తూ ఈరోజు ముఖ్య అతిథి ఈ సంస్థ చైర్మన్ దేవరాజు గారు, అలాగే ఈ సంస్థ డైరెక్టర్ సెక్రటరీ లీలారెడ్డి గారు, మన ముఖ్య అతిథి కాబట్టి జూనియర్ ప్రిన్సిపాల్ గారు శ్రీ సింహాచలం నాయుడు గారు, అలాగే మన అదేవిధంగా ప్రిన్సిపాల్ కవిమేష్ గారు. ముఖ్యంగా ఈ సంస్థ ఒక పద్ధతిగా ఒక డిసిప్లైన్గా నిరంతరం కష్టపడుతూ మీ అందరికీ తెలిసిన వ్యక్తి అవర్ ప్రిన్సిపాల్ భీమరావు మేష్ గారు. ముఖ్యంగా పేరెంట్స్ అందరికీ, అలాగే ఉపాధ్యాయ బృందానికి, విద్యార్థులకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ పేరు పేరు నమస్కారం చేస్తూ, ఎప్పుడు డ్యాన్స్ చేస్తారో ఒకే పాయింట్ గతం ప్రతి మీటింగ్లో చెప్తా ఉంటాను, ఈ మీటింగ్లో చెప్తున్నాను. ఒక పిల్లాడు, స్టూడెంట్, ఒక విద్యార్థి, లేదా మీ పిల్లలు, మన పిల్లలు ఒక్క ఉపాధ్యాయుడికే బాధ్యత కాదు. ఉపాధ్యాయుడితో పాటు ప్రతి పేరెంట్కి, ముఖ్యంగా నేనైతే మదర్ సైడే నేను ఎక్కువ ప్రమోట్ చేస్తాను. ఎందుకంటే ఫాదర్ అనే అతను బయట కొద్ది వర్క్ చేసుకొని, మీరు వర్క్ చేస్తున్నారు నేను కాదంటలా, కానీ ఆయనకున్న ఎక్స్ట్రా క్యారెక్టర్ యాక్టివిటీస్ బిజీ ఉండొచ్చు. మీరు కూడా స్కూల్ నుంచి రాగానే వెంటనే పుస్తకం తీసి హోంవర్క్ చేసికుండా కాస్త స్పెండ్ చేసి చక్కగా తయారు చేసి టిఫిన్ ఒకటి ఇచ్చి వాళ్ళతో పాటు కూడా 1 గంట 2 గంటల హోంవర్క్స్ చూసి మీరు కూడా పిల్లలతో పాటు కాస్త 1 గంట 2 గంటలు స్పెండ్ చేయాలని ప్రతి పేరెంట్కి కూడా నేను మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. దాంతోపాటు ఏంటంటే టీవీ, మాధ్యమిక మీడియాస్, అదే సోషల్ మీడియా సెల్ ఇవన్నీ చూస్తే ఈ రోజుల్లో ఉపయోగపడేదానికన్నా నష్టం ఎక్కువ జరుగుతూ ఉంది. ఇప్పుడు సపోజ్ నేనే సెల్ ఓపెన్ చేసినప్పుడు షార్ట్ నోట్స్, షార్ట్ ఫిల్మ్స్ వస్తుంటాయి, అలా మునిగిపోతాం. మా మేడం గారు పిలిచినా కూడా తప్పం, అలాంటి పరిస్థితిలో ఉంటాం. కాబట్టి దయించి కూడా అవి తగ్గించి మీ పిల్లల మీద ఈ జనవరి, ఫిబ్రవరి, మార్చి చక్కగా దృష్టి పెట్టి మీ పిల్లల భవిష్యత్తుకి మేము ఎప్పుడు
దేవుడిని ప్రార్థిస్తూ మీరు కూడా సహకరించాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన సంస్కార భారతి చక్రధర స్కూల్ ఉపాధ్యాయులకి అందరికీ పేరు పేరున నమస్కారాలు. జై హింద్. పేరెంట్స్ కొంచెం స్టేజ్ పక్కన ఉన్న వాళ్ళు కామ్గా ఉండాలమ్మా, సైలెన్స్గా ఉండాలా. స్టేజ్ వెనక పక్కన ఉన్న వాళ్ళు సైలెన్స్గా ఉండాలమ్మా. చెప్పండి అక్కడ కొద్ది కంట్రోల్ చేయమని, వాయిస్ ఎక్కువ వస్తుంది. Good afternoon, all the parents and students and all the dignitaries, those who beautified the dais today. I once again heartily welcome you all to the annual day celebration of Samskara Bharati English Medium School. I am indeed honored to have this opportunity to present before you consistent upward graph of our school's achievements, and I would like to thank each one of you for being a significant part of this glorious journey. The annual report showcases the achievements and glories of our school undoubtedly, but also makes us think deeply about our shortcomings. We have always been committed to create an environment in the school which helps the young minds to blossom and provide a platform for individual thinking and holistic development of the child's personality. We set standards and goals for ourselves and strive to achieve them, be it in the area of academics, discipline, leadership and more. Regarding academics, learning gives creativity. Creativity leads to thinking. Thinking provides knowledge, and knowledge makes you great. The year 2025 commenced on a wonderful note when the results of our 10th class board examination came out. We are happy to share with the details of the commendable performances of our students. 10th class results was declared in the month of May 2025, and we are happy to announce that Samskara Bharati English Medium School attained 100% result with all first divisions. Total 50 students appeared, and out of 50 students, 30 students got more than 500 marks out of 600, with second place in Sompeta Mandal. MD Arman, our student, was the topper of our school with 587 marks out of 600, and J. Akhil with second place with the marks 582 out of 600, B. Jahnavi third place with marks 579 out of 600, and at the same time, excellence in academics is the hallmark of any good institution, and class 10th results of the school prove that any doubt that our students made us proud. None of these achievements would have been possible without the single-minded commitment and dedicated care of our teachers. We are also constantly encouraged by parents and well-wishers. We have shown much confidence and given their fullest support. I wish to acknowledge the efforts and guidance of our management, as their collaboration and contributions have made a difference. We are still not satisfied with this result. We are aiming for the number 1 slot and have adopted various measures to achieve our goal. Special classes and study hours for the board examination, regular weekly tests and special counseling sessions for children are some of these steps. And at the same time,
school activities, all work and no play make Jack a dull boy. That's why, so we conduct no bag day on every Saturday. Various co-curricular activities are held to develop a child physically, morally, socially and mentally. Activities were held in which the students participated and display their caliber. And regarding our staff, Samskara Bharati family consists of well-trained, experienced and dedicated teaching staff, administrative staff and supporting staff. Staying updated is this report is a sincere attempt to showcase our progress in terms of achievements and activities during the year. On this memorable occasion, as we recount our success with pride and happiness, we wish to dedicate the English medium school. Now at the end, I would like to conclude with the lines, "Don't tell us sky is the limit when there are footprints on the moon." Thank you. Thank you very much for giving this opportunity, and I thank the management for giving students తాలూకా పెర్ఫార్మెన్సెస్కి. తప్పకుండా అందరూ కూడా చూసి ఆనందించి వెళ్ళండి. భోజనం చేసి చక్కగా షార్ట్లీ కాస్త మా మేనేజ్మెంట్లో ఉన్నటువంటి అతిరథ మహారథులు కాస్త వాళ్ళ తాలూకు సజెషన్స్ కాస్త మీకు ఒక 2 మాటల్లో చెప్పి ముగిస్తారు. సో నౌ ఐ రిక్వెస్ట్ అవర్ చైర్మన్ వై దేవరాజు గారు టు స్పీక్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, మరి సంస్కార భారతి చక్రధర ఇంగ్లీష్ మీడియం స్కూల్ స్థాపించి 26 సంవత్సరాలు అవుతుంది. దానికి ఈరోజు మనకి తెలుగులో ఒక సామెత ఉంది, ఏంటంటే పుత్రోత్సాహం నాడు. అంటే పుత్రుని యొక్క జన్మము మనం చూస్తాం, కానీ నిజంగా ఆ పుత్రుడు యొక్క ప్రతిభ, గొప్పతనం సమాజంలో గొప్ప స్థాయికి తీసుకెళ్ళినప్పుడే తండ్రికి నిజమైన ఆనందం అని ఒక పద్యం ఉంది. అయితే ఈరోజు సంస్కార భారతి డాక్టర్ గారు మేము ఎంతో కష్టపడి ఎంతో మంచి ఆలోచనతో ఈ స్కూల్ను స్థాపించడం జరిగింది. నేను ఫస్ట్ ప్రిన్సిపాల్గా ఈ స్కూల్కి ఉండడం, ఈరోజు ఈ స్కూల్ యొక్క అభివృద్ధి చూస్తుంటే మనం వేసిన మొక్క ఇంత వృక్షమై సమాజంలో కనబడుతున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది. దానికి డాక్టర్ గారు అలాగే లీలా రాణి మేడం గారు ఎంతో వ్యక్తిగత పర్యవేక్షణ చేస్తూ ఈరోజు చక్రధర ఇంగ్లీష్ మీడియం స్కూల్ని టౌన్ టాపర్గా 10th క్లాస్ రిజల్ట్స్లో మండల స్థాయిలో ఫస్ట్ సెకండ్ స్థానాల్లో తీసుకురావడం వారి కృషి ఎంతైనా ఉంది. అలాగే దానికి ప్రజెంట్ భీమారావు గారు ప్రిన్సిపాల్ గారు వచ్చిన తర్వాత కూడా ఆయన ఎంతో కష్టపడి ఈ స్థాయికి తీసుకొచ్చారు. అంతకుముందు చాలా సంవత్సరాలు ప్రిన్సిపాల్గా ఉన్నటువంటి పాపారావు మేషార్ కూడా కృషి కూడా ఈ అభివృద్ధిలో చాలా ఉంది. అలాగే ఇప్పుడున్నటువంటి టీచర్స్ అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే చక్రధర ఇంగ్లీష్ మీడియం స్కూల్ని ఈ స్థాయికి తీసుకురావడానికి మీరు ఎంతో కృషి చేస్తే కానీ ఈరోజు సమాజంలో మన స్కూల్కి ఇంత పేరు వచ్చిండేది కాదు. మరి గత కొన్ని సంవత్సరాలుగా చక్రధర ఇంగ్లీష్ మీడియం స్కూల్ యాన్యువల్ డే అంటే నిజంగా పేరెంట్స్కి పిల్లలకి ఒక పండగలాగా ఉంది. సోంపేటలో నెంబర్ 1 యాన్యువల్ డే అంటే చక్రధర ఇంగ్లీష్ మీడియం స్కూల్ అని చెప్పొచ్చు. మరి
ఈరోజు నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, పిల్లలందరికీ ఆశీస్సులు, పెద్దలందరికీ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. యాంకర్ గారు చెప్పినట్టుగా చాలా సౌమ్యమైనటువంటి వ్యక్తి, అందరికీ ఈ సోంపేట టౌన్లో పరిచయమైనటువంటి వ్యక్తి. మాకు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా మా పాపారావు మేషారు కొద్దిగా మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. సభాయ నమః. నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు, నాకు విద్యాభ్యాసము చేసిన నా గురువులకు పాదాభివందనాలు చేస్తున్నాను. మరి ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన సంస్కార భారతి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ డాక్టర్ ఎన్ దాసి గారికి, అదేవిధంగా డైరెక్టర్ శ్రీమతి ఎన్ లీలారాణి మేడం గారికి, సంస్కార భారతి విద్యా సంస్థల చైర్మన్ వై దేవరాజు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి అంతేకాకుండా అతిరథ మహారథుల అటువంటి జ్ఞానాన్ని ఇవ్వడానికి 1999వ సంవత్సరంలో ఈ సంస్కార భారతి విద్యా సంస్థలను నెలకొల్పిన అతిరథ మహారథులందరికీ మరొక్కసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఈ కళాశాలలో అర్హత అనుభవం గల ఉపాధ్యాయులు ఎంతోమంది ఉన్నారు. అర్హతకి మించిన సుమారు 25 సంవత్సరాల అనుభవం గల ఉపాధ్యాయ బృందం ఉంది. మరి వాళ్ళు ఉండడం వల్ల ఈ సంస్కార భారతి ఇంగ్లీష్ మీడియం స్కూల్కి ఇంత చక్కటి పేరు వచ్చింది. మరి దానికి నడిపించిన డేరింగ్ అండ్ డాషింగ్ డైనమిక్ ప్రిన్సిపాల్ సిహెచ్ భీమారావు గారు సారథ్యములో ఇంత చక్కగా నడిపించిన సంస్కార భారతి హై స్కూల్కి మరొక్కసారి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను. మరి మా సంస్కార భారతి ఇంగ్లీష్ మీడియంలో మా దేవరాజ్ సారు కేరళ టీచర్స్కి తెచ్చారు. కేరళ టీచర్స్కి తెచ్చి అప్పుడు 2 years వాళ్ళు పనిచేశారు. ఇంతటి ఘనత ఈ యొక్క సోంపేట పరిసర ప్రాంతాల్లో ఇచ్చాపురం నియోజకవర్గంలో ఎవరూ తేలటువంటి కేరళ టీచర్స్తోని ఈ సంస్కార భారతి ఇంగ్లీష్ మీడియము రన్ చేసిన ఘనత మరొక్కసారి మీ ముందు ఉంచుతున్నాను. గురువు దొరికితే విద్య వస్తుంది, సద్గురువు దొరికితే విలువలతో కూడిన విద్య వస్తుంది. కాబట్టి మన సంస్కార భారతి ప్రతి టీచర్ కూడా సద్గురువు. నేను టీచర్స్కి ఒకటే మనవి చేస్తున్నాను, పాఠ్య పుస్తకాలతో పాటు వాళ్ళ జీవన శైలిని నేర్పించండి, వాళ్ళకి క్రమశిక్షణ నేర్పించండి, వాళ్ళకి విలువలతో కూడిన విద్యను నేర్పించండి అని నాతోటి ఉపాధ్యాయులందరికీ మరొక్కసారి నా యొక్క మనవి. పిల్లల తల్లిదండ్రులకు నా మనవి, ఇక్కడ మా శ్రేయోభిలాషులు పిల్లల తల్లిదండ్రులు ఎంతోమంది వాళ్ళ యొక్క పిల్లలు ఎంతో చక్కగా పెర్ఫార్మెన్స్ ఇస్తారని ఎదురు చూస్తున్నారు. అయితే పిల్లల తల్లిదండ్రులకి నా ఒక్క మనవి, అమ్మా మీరు స్కూల్కి పంపించేటప్పుడు ఆ పిల్లడికి ఎంత చక్కగా తయారు చేసి పంపిస్తారో ఒక్క కిస్సు, ఒక్క సంతోషంతో ఫీల్ అవుతాడు. మా అమ్మ నాకు భరోసా, నాకు ముద్దు పెట్టి పంపించింది. లేదు స్కూల్ నుంచి వచ్చేటప్పుడు ఒక్కసారి ఆ బ్యాగ్ తీసుకొని మీరు లోపలికి వెళ్ళి ఒక్కసారి హగ్ చేసుకోండి, వాడు స్కూల్లో పడిన కష్టమంతా మర్చిపోతాడు. మరి మన పని మనం చేసుకుంటే స్కూల్ నుంచి రాగాన బ్యాగ్ ఇంకా తిప్పడు, రే హోంవర్క్ చేయి హోంవర్క్ చేయి హోంవర్క్ చేయి హోంవర్క్ చేయి ఏంటమ్మా. మరి ఆ పిల్లలకు కూడా మీరు ఎంతో ప్రేమ, మన డాక్టర్ గారు చెప్పారు, ప్రేమ అనురాగాలు పిల్లల మీద చూపించండి. మరి అంతేకాకుండా పిల్లలకి ఒక 2 విషయాలు అడగండి. నాన్న ప్రేమతో కూర్చోబెట్టి ఒక బిస్కెట్టో పాలో కాఫీయో ఒక పంచదార ఏదో ఒకటి ఇచ్చి, నాన్న ఈరోజు నువ్వు ఏం నేర్చుకున్నావురా నాన్న,
రేపు ఏమి నేర్చుకుంటావురా నాన్న అని ఆప్యాయంగా ఒక్క అరగంట 24 గంటల్లోన అరగంట మన పిల్లలకి స్పెండ్ చేయకపోతే మనం ఏమి తల్లిదండ్రులు అమ్మ. మన టీవీ ఎలాగా ఉంటుంది, స్విచ్ ఆన్ చేస్తే టీవీ వస్తాయి, సీరియల్ ఎక్కడికి పో, ఈరోజు కాకపోతే రేపు చూస్తాం. మన పిల్లల భవిష్యత్తు ముఖ్యం. మన పిల్లల భవిష్యత్తుకి మనం కృషి చేయాలి. విద్యార్థులకి ఒకటే చెప్తున్నాను, కలలు కనండి, వాటిని సాకారము చేసుకోండి. కలలు కన్నంత మాత్రాన కాదు, కష్టపడి చదివితే అవి సాకారము అవుతాయి. 5 సంవత్సరాలు ఏ విద్యార్థి అయితే ఎంజాయ్మెంట్ చేస్తాడో మిగతా 75 సంవత్సరాలు వాడు కష్టాలు పడతాడు. ఇది సత్యం, పెద్దలు చెప్పినది. అంతేకాకుండా మనకి RRR ఉంది. RRR అంటే RRR సినిమా కాదండి. రీడింగు, రిలాక్స్, రివిజన్. చదవండి, చదివిన తర్వాత విశ్రాంతి తీసుకోండి, విశ్రాంతి తీసుకున్న తర్వాత రివిజన్ చేయండి, పునర్విమర్శ చేయండి. ఒక్కసారి RRR మీకు గుర్తించాలి. అయితే నేను మా ఇంటర్మీడియట్ విద్యార్థులకి, డిగ్రీ విద్యార్థులకి అడుగుతుంటాను, ఒరే మీరు భవిష్యత్తులో ఏటవుతారా? నేను IAS అవుతాను సార్, నేను IPS అవుతాను సార్, నేను కలెక్టర్ని అయిపోతాను సార్, నేను యాక్టర్ని అయిపోతాను సార్, మీలాగా నేను టీచర్ని అయిపోతాను, ఏఓని అయిపోతాను, POని అయిపోతాను అని చెప్తుంటారు. కానీ ఒక విద్యార్థికి, అటువంటి విద్యార్థికి అడిగాను, అరే నువ్వు ఏంట్రా అవుతావు సార్? నేను 6 నెంబర్ల ఫార్ములా చెప్పాడు. నెంబర్ 6, నెంబర్ 5, నెంబర్ 4, నెంబర్ 3, నెంబర్ 2, నెంబర్ 1, 0. ఇదేంటి అందరూ అవి అవుతావు ఇవి అవుతావు అంటుంటే ఇదేంటి ఫార్ములా చెప్తున్నాడు? సార్ నెంబర్ 6 నేను 6 అంకెల జీతం తీసుకుంటాను అంటే 1,00,000 అవ్వచ్చు, 9,99,000 అవ్వచ్చు. నెంబర్ 5 నేను వారానికి 5 రోజులే పని చేస్తాను, 2 రోజులు కాలక్షేపం చేసుకుంటాను. సార్ నెంబర్ 4 నేను ఆఫీస్కి ఇంటికి వెళ్ళడానికి 4 టైర్ల కారు కొంటాను, AC కారులో తిరుగుతాను. నెంబర్ 3 సార్ 3 బెడ్రూమ్ కట్టిస్తాను, నాకు నా భార్యకి 1 బెడ్రూము, నా తల్లిదండ్రులకి 1 బెడ్రూము, నా పిల్లలకి 1 బెడ్రూమ్. నెంబర్ 2 నాకు 2 పిల్లలు చాలు సార్, మగ ఆడ, లేదంటే 2 ఆడపిల్లలు లేదా 2 మగ పిల్లలు, 2 పిల్లలతో ఆపరేషన్ అయిపోతాను. నెంబర్ 1 ఏకపత్ని వ్రతుడిని, నేను శ్రీరామచంద్రుడు లాంటి వాడిని, 0 టెన్షన్ లేకుండా బ్రతుకుతాను. అది నా ఫార్ములా, ఆ విధంగా నేను తయారవుతానని చెప్పాడు. మరి 10th క్లాస్ విద్యార్థులు ముఖ్యంగా గమనించాలి. 7, 8, 9, 7, 8, 9 మొత్తం ఎంతండి? 24, రోజుకి 24 గంటలు. విద్యార్థులారా 7 అవర్స్ నిద్రపోండి, చక్కగా 7 గంటలు నిద్రపోండి. నెంబర్ 8 8 గంటలు చదవండి. నెంబర్లో ఈ మారుమూల గ్రామంలో సోంపేటలో సంస్కార భారతి ఇంగ్లీష్ మీడియంలో చదివి 591 మార్కులు తెచ్చి స్టేట్ 4th ర్యాంక్ తెచ్చింది సోనాలి పురియా. అయితే ఆమె లక్షలు ఇచ్చి చదవగలదు, కానీ మా సంస్కార భారతి మీద అభిమానంతో, మా సంస్కార భారతి మీద నమ్మకంతో అదే పాప మా సంస్కార భారతి ఇంగ్లీష్ మీడియంలో మన కళాశాలలో చేరింది. ఇప్పుడు మంచి వెల్ పొజిషన్లో ఉంది. అంతేకాకుండా గత సంవత్సరం 600 మార్కులకి 587 మార్కులు తెచ్చాడు MD అర్మాన్. ఆ అబ్బాయి కూడా మన సంస్కార భారతి జూనియర్ కళాశాలలో MPC ఇంగ్లీష్ మీడియంలో చేరాడు. అంటే ఎందుకు చెప్తున్నానంటే సంస్కార భారతి పునాది దట్టమండి. LKG to PG వరకు మనకు ఉన్నాయి. మరి మన సంస్కార భారతి విద్యా సంస్థల్లోన దూర విద్యా కేంద్రం ఉంది. ANU ఆచార్య నాగార్జున యూనివర్సిటీ మనం ఇంటి దగ్గర ఉండి మనం ఏ కోర్సులైనా చేసుకోవచ్చు. అటువంటి దూర విద్యా కేంద్రం ఉంది. ఎందుకంటే చాలామంది తల్లిదండ్రులు వచ్చారు, అమ్మ మీరు ఇంటి దగ్గర కూర్చొని మనకి ఎనీ డిగ్రీ ఎనీ PG ఏదైనా చేయొచ్చు. వారానికి 5 రోజులు అంటే సంవత్సరానికి 5 రోజులు వస్తే చాలు, పరీక్షలు రాసి మీకు పట్టా మీ చేతికి ఇస్తాం.
మరి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మరి ఎంతటి అవకాశం ఇచ్చిన సంస్కార భారతి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. వెరీ వాల్యుబుల్ స్పీచ్. ఎంతైనా తెలుగు మేషరే కదా ఏవో గారు. మళ్ళీ నెక్స్ట్ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా నమస్కారములు. ఇక్కడికి వచ్చిన మా సంస్కార భారతి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులందరికీ నా నమస్కారములు. పాపారావు గారు మా స్కూల్ గురించి, జర్నీ గురించి అంతా చాలా బాగా చెప్పారు. ఆయన కన్నా ఇంకెవరు బాగా చెప్పలేరు. కానీ ఆయన ఒక పాయింట్ చెప్పారు. 10th క్లాస్లో మా విద్యార్థులు స్టేట్ 4th ర్యాంక్ తర్వాత మంచి మార్కులు తెచ్చుకుంటున్నారు. అయితే దానికి మన సంస్కార భారతి స్కూల్ అనేది పునాది. ఒక్క మార్కులే బేస్ కాదండి. వాళ్ళు 10th క్లాస్ నుంచి పాస్ అవుట్ అయ్యి ఎక్కడికి వెళ్ళినా సరే, మన కాలేజీలో జాయిన్ అయినా లేకపోతే వైజాగ్ కానీ ఇంకెక్కడ కార్పొరేట్ కాలేజెస్లో జాయిన్ అయినా కూడా వాళ్ళ ప్రతిభ అనేది వస్తాయి. కానీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సస్టైన్ అవ్వగలుగుతున్నారు అంటే దాని అర్థం క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ మేము ఇస్తున్నామని. ఈ యొక్క ఫీజెస్ అవి మీకు తెలుసు, వాళ్ళు ఎలా ఫెసిలిటీస్ ఉంటాయో. అట్ ది సేమ్ టైం ఆ ఫెసిలిటీస్ అన్నీ మేము ఇస్తూ మీకు కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తున్నామని ఇంకొకసారి తెలియజేసుకుంటున్నాను. దీనికి మా టీచర్స్ గ్రూప్ అందరూ సహకారం, మా ప్రిన్సిపల్ గారి కృషి దీనికి కారణమని నేను వాళ్ళందరికీ అభినందిస్తున్నాను. ఈ సందర్భంగా మన స్కూల్ డెవలప్మెంట్కి మీ తల్లిదండ్రుల యొక్క సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. ధన్యవాదములు. సెలవు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. గురుభ్యో నమః. సభా సరస్వతి ప్రాంగణంలో ఆసీనులైనటువంటి సంస్కార భారతి విద్యా సంస్థల ఆత్మీయ తల్లిదండ్రులకు, విద్యార్థులకు, అలాగే ఈ కార్యక్రమాల్లో ఏర్పాటు చేసినటువంటి యాజమాన్యం వారికి ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఒక యాన్యువల్ డే ఫంక్షన్లో ఇంత ఉత్సాహంగా విద్యార్థులు పార్టిసిపేట్ చేయడము నేను సాయంత్రం పూట ఇదే ఫస్ట్ టైం చూస్తూ ఉన్నాను. నేను విశాఖపట్నం జిల్లా, అలాగే అనకాపల్లి, అల్లూరి జిల్లాలో పనిచేసి వచ్చినప్పుడు సోంపేటలో నేను నివాసం ఏర్పాటు చేసుకున్నప్పుడు ఇక్కడ ఏ స్కూల్ బాగుంటుంది అని చెప్పేసి నేను ఎంక్వైరీ చేయడం జరిగింది. నాకు ఫస్ట్ సంస్కార భారతి అనేసరికల్లా పేరు చాలా విచిత్రంగా ఉంది. చాలా స్కూల్ చూశాను, కానీ సంస్కార భారతి ఏంటి అనుకున్నాను. తర్వాత ఒక 5 months స్టడీ చేసిన తర్వాత ఒక స్కూల్ ప్రారంభించి 25 ఏళ్ల పాటు ఎంతో శ్రద్ధగా ఈ ప్రాంత విద్యాభివృద్ధికి నిర్విరామంగా కృషి చేస్తున్నటువంటి మరి దేవరాజు గారికి, అలాగే వైద్యంలో కూడా రెండింటిని కళ్ళలాగా చూస్తూ ఎంతో చక్కగా నడిపిస్తున్నటువంటి ఎన్ దాసు గారికి, మేడం గారికి, అలాగే ఈ స్కూల్ ప్రిన్సిపల్ గారికి మొన్ననే వచ్చాను. డిగ్రీ ఉంది, పీజీ ఉంది, ఇంటర్ అన్నిట్లో కూడా చాలా శ్రద్ధగా పనిచేస్తూ ఉన్నారు. అన్నిటికి మించి ఈ సంస్థల పట్ల మీరు ఎంతో నమ్మకంతో ఈ పాఠశాలలో మీ పిల్లల్ని చేర్పించి చక్కగా చదివించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చాలా సంతోషం అనిపించింది. నేను ఒకటే మా చిన్నారి విద్యార్థులకు చెప్పేది, ఇందాక అక్కడ అలా వెళ్తున్నప్పుడు వాళ్ళు చక్కగా ప్రాక్టీస్, దాని వెనకాల పేరెంట్స్ వాళ్ళ యొక్క తల్లిదండ్రులు చక్కగా తయారు చేయడం చూశాను. అంటే
ప్రాక్టీస్ మేక్స్ పెర్ఫెక్ట్ అని చెప్పేసి నాకు అనిపించింది. ప్రతి దాంట్లో కూడా చిన్నారులకైతే గుర్తుపెట్టుకోవాలి, ఏ పని చేసినా పరిపూర్ణ సాధన చేసినప్పుడు దాంట్లో మంచి ఫలితాలు వస్తాయి. ఇప్పుడు డ్యాన్స్ వేయాలని చెప్పేసి చాలామంది చిన్నారులు ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా కాసేపు పోయాక మన అందరి మనసుల్ని హత్తుకునే విధంగా వాళ్ళ ప్రదర్శనలు ఉంటాయి. అలాగే ఈ సంస్థలో చేరిన ప్రతి విద్యార్థులు కూడా వాళ్ళ ఉన్నత విద్యలో కూడా చక్కగా రాణించి ప్రాథమిక దశలోనే బేసిక్ లెర్నింగ్ స్కిల్స్ ఏమైనా ఉంటాయో అవన్నీ కూడా సాధన చేస్తూ ముందుకు వెళ్ళాలని ఆశిస్తూ నాకు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినటువంటి యాజమాన్యం వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అన్నిటికీ